పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర. పూరీ జగన్నాథ ఆలయం ఒడిషా రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ హిందూ ఆలయం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో రాజా చోడగంగ దేవ చాళుక్య రాజవంశానికి చెందిన శాసకుడు కట్టించాడు. జగన్నాథ అంటే విశ్వానికి నాథుడు. ఇక్కడ జగన్నాథుడు, ఆయన అన్న బాలభద్రుడు, చెల్లెలు సుభద్రలు పూజించబడతారు. ఈ ఆలయం పూరీ చారిత్రక ప్రాంతంలో ఉన్నది మరియు ఇది చార్ధామ్ యాత్రలో భాగం. దేవతలు. ఆలయంలో జగన్నాథుడు, కృష్ణుని రూపం, ఆయన అన్న బాలభద్రుడు మరియు చెల్లెలు సుభద్రలు పూజింపబడతారు. ప్రతి 12 నుంచి 19 ఏళ్లకు ఒకసారి నవకళేబర అనే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో విగ్రహాలను మారుస్తారు. రథయాత్ర వెనుక కథ. జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం పూరీలో జరుపబడే అత్యంత ప్రముఖమైన పండుగ. ఈ పండుగ ఆషాఢ్ మాసం, జూన్, జూలై లో జరుగుతుంది. రథయాత్రలో 3 భారీ రథాలలో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రలు విశేషంగా అలంకరించి గుండిచా ఆలయానికి తీసుకెళ్లబడతారు. ఈ పండుగ 9 రోజులు సాగుతుంది. ఈ సమయంలో దేవతలు భక్తులతో కలిసి ఉంటారని విశ్వసిస్తారు. గుండిచా ఆలయంలో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రలు 9 రోజులు ఉండి తిరిగి తమ ఆలయానికి వస్తారు. ఇది భక్తులచే విశ్వాసం ప్రకారం జగన్నాథ స్వామి తన అక్క అయిన సుభద్రతో కలిసి తన జన్మస్థలమైన గుండిచా ఆలయానికి వెళ్లడం సాంప్రదాయంగా భావించబడుతుంది. ఈ పండుగలో లక్షలాది భక్తులు పాల్గొంటారు. రథయాత్ర విశేషాలు. 1. రథాలు. రథయాత్రలో ఉపయోగించే రథాలు ప్రతి సంవత్సరం కొత్తవి తయారు చేస్తారు. జగన్నాథుడి రథం, నందిఘోష రథం, 45 అడుగుల ఎత్తు, 16 చక్రాలు. బాలభద్రుడి రథం, తాళధ్వజ రథం, 44 అడుగుల ఎత్తు, 14 చక్రాలు. సుభద్ర రథం, దర్పదలన రథం, 43 అడుగుల ఎత్తు, 12 చక్రాలు. 2. పట్టాభిషేకం. రథయాత్ర మొదటి రోజు జగన్నాథుడిని పట్టణ పూజారులు పట్టాభిషేకం చేస్తారు. పూరీ జగన్నాథ్ టెంపుల్, ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయంలోని రత్న భండార్, ఖజానా అంటే జూలై 14న తెరుచుకుంది. ఆలయ ఖజానాను చివరిసారిగా 46 సంవత్సరాల క్రితం 1978లో ప్రారంభించారు. రత్న భండార్ లోపలి గదిని ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శనివారం తెలిపారు. అందుకు శ్రీమందిర కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం ప్రక్రియలో పారదర్శకత కోసం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు రిజర్వ్ బ్యాంక్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. అత్యున్నత స్థాయి కమిటీ చైర్మన్ బిశ్వనాథ్ రాథ్ ప్రకారం రత్న భండార్ మధ్యాహ్నం 1 నుండి 1:30 గంటల మధ్య శుభ సమయంలో తెరవబడుతుంది. ఇంతకుముందు 1905, 1926, 1978లో రత్న భండారాన్ని ప్రారంభించి విలువైన వస్తువుల జాబితాను రూపొందించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ అధినేత అరవింద్ పాది తెలిపారు. పూరీ రత్న భాండాగారం లోపల నుంచి తరచుగా హిస్సింగ్ శబ్దాలు వస్తాయని చెబుతారు. రిపోజిటరీలో ఉంచిన రత్నాలను పాముల సమూహం రక్షిస్తుందని కూడా నమ్ముతారు. అందుకే రత్న భండారం తెరవకముందే భువనేశ్వర్ నుంచి పాము పట్టడంలో నిష్ణాతులైన 2ని ఆలయ కమిటీ పూరీకి పిలిపించి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధం కావాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వైద్యుల బృందం కూడా ఉంటుంది. 12వ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ దేవాలయం చార్ధామ్లో ఒకటి. గతంలో 2011లో తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయ ఖజానాను తెరిచారు. అప్పుడు 1.32 లక్ష కోట్ల విలువైన నిధి దొరికింది. ఆలయంలోని రత్న భండాగారం తెరవాలన్న డిమాండ్ ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతూనే ఉంది. దీనిపై ఒడిశా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అందువల్ల 2018లో ఒడిశా హైకోర్టు రత్న భండాగారంను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాళం చెవి కనిపించకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత 2018 జూన్ 4న అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు కమిటీ నవంబర్ 29, 2018న కీకి సంబంధించిన తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ప్రభుత్వం దానిని బహిరంగపరచలేదు. కీ గురించి సమాచారం అందలేదు. 2024 వార్షిక రథయాత్రలో రత్న భండాగారాన్ని తెరవాలని గత ఏడాది ఆగస్టులో జగన్నాథ ఆలయ నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రత్న భండారాన్ని తెరవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖజానా తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
1978 నుంచి ఇప్పటి వరకు ఆలయానికి ఎంత ఆస్తి వచ్చిందో తెలియదు.